నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్లలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తానని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సరిపడా టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నామని, పాఠశాల వెనుక భాగాన కాంపౌండ్ వాల్ లేదని వారు చెప్పారు. పాఠశాలను పరిశీలించిన అనంతరం చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని హాస్టళ్లను సందర్శించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మున్సిపాలిటీలో కస్తూర్బా బాలికల పాఠశాల విజిట్ చేయడం జరిగింది. హాస్టల్ తోటి ఉన్నది. ముఖ్యంగా టాయిలెట్ సమస్యలు ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్ కాబట్టి వెనుక బాగాన కాంపౌండ్ వాల్ లేదు కాబట్టి మరి ఇన్ఛార్జ్ మంత్రి గారితో మాట్లాడి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద తక్షణంగా మరి ఏఈ గారిని కూడా ఆదేశించడం జరిగింది. ఎస్టిమేట్లు తీసుకొస్తే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా, ఎందుకంటే గర్ల్స్ హాస్టల్ కాబట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనలోచి అకాడమిక్ ఇయర్ లోపలనే ఇవి కంప్లీట్ చేయించే బాధ్యత పూర్తి ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా మరి ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా, స్టూడెంట్స్ కానీ లెక్చరర్స్ ప్రాబ్లం ఏదున్నా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చేస్తాం. మరి ముఖ్యంగా అన్ని పాఠశాలల నియోజకవర్గంలో ఉన్న అన్ని హాస్టల్స్ కూడా సందర్శించడం జరుగుతుంది. మరి ఏ సమస్యలు ఉన్నాయో అన్ని హాస్టల్లో ముఖ్యంగా మిడ్దొడ్డిలో ఆర్ఓ ప్లాంట్ లేదు వాళ్ళకి, దానికి కూడా సంబంధిత అధికారులతో ఎస్టిమేట్ చేసి ఆల్రెడీ దానికి వర్క్ ఆర్డర్ కూడా వచ్చింది. అట్లనే ఏవైతే అన్ని హాస్టల్స్ ఉన్నాయో నియోజకవర్గ స్థాయిలో అన్నిట్లో విద్యార్థులకు ఏ సమస్యలు ఉన్నా అవన్నీ కూడా మళ్ళీ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు 3 నెలల తర్వాత మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ వస్తుంది. దాని లోపల అన్ని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలని చెప్పి కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అవి చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది.